హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేవు బాబు బద్దవరం మోటోలాగర్. ఈరోజు వైజాగ్లో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానం నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం. ఇది రుషికొండ దగ్గర ఉన్నటువంటి గీతం కాలేజ్ పక్కనే కొండ మీద కొత్తగా కట్టారు. ఈ ఆలయం మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. మేము ఈరోజు అయితే ఆలయం పైకి వెళ్ళి చూసి మీకు అంతా చూపించడానికి రెడీ అయ్యాను. ఇక్కడ అదే 2 వీలర్కి అయితే 10 రూపాయలు, 4 వీలర్ 30 రూపాయలు వసూలు చేస్తున్నారు పైకి, ఘాటు రోడ్డు మీద పైకి వెళ్ళడానికి. ఇక్కడైతే మొత్తం చాలా అందమైన ప్లేసు. పక్కన చుట్టూ పచ్చని వాతావరణం చాలా బాగుంది. దీని పైనుంచి చూస్తే మాత్రం లొకేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం అంతా కూడా సముద్రం వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అది మీకు చూపిస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్కి వస్తుంది. థ్యాంక్ యూ. దర్శనానికి వెళ్ళేది పైనుంచి ఇంకా బాగుంటది, పైనుంచి ఇంకా నీట్గా ఉంటది. विश्वस्य दे विश्वावधौ श्रियावतः तवाग्नेवावीरण शब्दशेषारेदकोधिजियागं देवान् देवेभ्यो यज्ञमजन्मस्मिन् सिंहदेवः समुद्रे छागं धर्महातिष्ठतानो वातस्य पद्मनिरईरिताः षट्कारो गायत्र्युषरो सकलभवन्यस्य कालो सर्वो भवति शब्दसा वैवरसेनामचिरधनसाभ्याहप्रियाभवन्ति तुलीयस्यामित्रामाधीर्णङ्गायतयाः तस्य भवति सौम्यास्याहप्रियाभवन्ति सन्देहस्य देवाहरीर्देवावी ब्रह्मन्नदप्रणोवारुणोत्तश्रवामीनामयस्य वर्णमयोर्भवति न पावकृष्णागमोषणादिब्रह्मवी ब्रह्माविन् परदाशन्मण्पारदो
మేము వెళ్ళిన రోజు ఫుల్గా వర్షం పడడం వల్ల చాలా చుట్టూ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. మేము వెళ్ళిన ఉన్నంతసేపు కూడా వాతావరణం చాలా బాగుంది. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా ఎక్కువ వర్షం కురిసింది. ఈ పైనుంచి లొకేషన్ అయితే మాత్రం చాలా అమేజింగ్గా ఉంది. మీరు వైజాగ్ వస్తే మాత్రం తప్పనిసరిగా ఈ టెంపుల్ మాత్రం దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా నచ్చింది నాకు, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తెంపదని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు పట్టిదాస్మతిగా నిర్మించినటువంటి ఆలయం ఈ ఆలయం. చాలామంది భక్తులు, రోజు వందలాది మంది భక్తులు వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. ఇంకా లొకేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మీరు వైజాగ్ వచ్చినట్టయితే మాత్రం తప్పకుండా ఈ ఆలయాన్ని మాత్రం దర్శనం చేయండి. చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు మాత్రం ఫుల్గా రైను అస్సలు వదలలేదు. 10 నిమిషాలకు ఒకసారి చాలా గట్టిగా వర్షం పడిన వల్ల మేము చాలాసేపు గుడి టెంపుల్ ఆవరణలోనే ఉండిపోయాం. చూడొచ్చు, ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా పార్కింగ్. చూసారు కదా టెంపుల్స్ బ్యాక్ సైడ్ ఇదంతా బైక్ పార్కింగ్, బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. చాలా చాలా బాగుంది. మీరు రండి, చూడండి, చూసి ఆనందించండి. నా ఛానల్కి మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకో విషయం ఫ్రెండ్స్, నా వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. ఇది ఒకటే నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. మేమైతే టెంపుల్ మొత్తం షూట్ చేసుకొని కిందకి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. కిందకి వెళ్ళేటప్పుడు కూడా షూట్ చేశాను మీకోసం, ఇంకా మరిన్ని వ్యూ పాయింట్లు చూపించడానికి. చూసారు కదా, మొత్తం ఘాట్ రోడ్ అంతే మాత్రం చాలా బాగుంది. కిందకి మెట్ల దారి కూడా వేశారు, కానీ ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. కింద కూడా చాలా పార్కింగ్ ప్లేస్ ఉంది. రండి, చూడండి, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ.